ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సుప్రీంకోర్టు గడువులోగా అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. 2024 లోక్సభ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని అభ్యర్థించారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను గడువులోగా బహిర్గతం చేస్తామని చెప్పారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఎస్బీఐ నుంచి సమాచారం అందిన విషయాన్ని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 15వ తేదీ సాయంత్రంలోగా వీటిని ఈసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. ఇందుకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈసీకి డేటాను అందించింది. లోక్సభ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. ఫేక్ న్యూస్ పై ఎప్పటికప్పుడు స్పందించేందుకు ప్రతి జిల్లాలోనూ ఒక సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులందరికీ సరైన భద్రత సమకూర్చడంతో పాటు కేంద్ర బలగాలను దించుతామన్నారు. జమ్మూ కశ్మీర్ లో ఆన్లైన్ నగదు బదిలీపైన పర్యవేక్షణ ఉంటుందన్నారు. असेंबली इलेक्शंस के लिए, पार्लियामेंट्री इलेक्शंस के लिए देश में जहां जहां बुक्ड है, 24 में काफी सारे हैं, उन सब के लिए हम तैयार हैं. टेक्नोलॉजी का बहुत बड़े तरीके से उपयोग किया जाएगा इस पूरे इलेक्शन में, और जो 47 इंटर स्टेट चेक पोस्ट हैं और करीब 385 इंटरनल चेक पोस्ट हैं, तो फोर्सेज उनको 24/7 चेक करेंगी. గడువులోగా ప్రజలకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడిస్తామన్నారు సీఈసీ రాజీవ్ కుమార్. జమ్మూ కశ్మీర్ లో లోక్సభ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. Commission had always been in favor of transparency, and that was our stand in the electoral bond case also. Uchchhatam Nyayalaya has ordered the SBI to give it to 12th. They have given it to us in time. I'll go back, look at the data, and would definitely disclose it in time. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 12న ఎస్బీఐ అందజేసింది. 2019 ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు మొత్తంగా 22,217 ఎన్నికల బాండ్లను జారీ చేశామని చెప్పింది. అందులో 22,030 బాండ్లను పలు రాజకీయ పార్టీలు ఎన్కాష్ చేసుకుని నిధులు తీసుకున్నాయని, మిగతా 187 బాండ్లను నిబంధనల ప్రకారం రిడీమ్ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో నగదు జమ చేసినట్లు వివరించింది.